వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇంత పెద్ద ప్రపంచంలో అతిపెద్ద ఆశ్చర్యం ఈ భారతదేశం, హిందూ దేశం. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అన్నీ క్రైస్తవ ఆధీనంలోకి వచ్చేసాయి. కాబట్టి భారత్ని ఒక్క తొక్కు తొక్కితే మొత్తం క్రైస్తవం అయిపోయినట్టే. రాజ్యాధికారానికి వచ్చి కూడా చూశాయి, కానీ ఏం చేయలేకపోయాయి. తూర్పు నుంచి పశ్చిమానికి గీసిన గీతలో మొత్తం మాదే ఆధిపత్యం. ఒక్క భారత్ని మారిస్తే ప్రపంచం మొత్తం ఇస్లాం అయిపోయినట్టే అని భారత్లో శతాబ్దాలు అధికారం వెలగబెట్టి చేయాల్సిన దురాగతాలు చేసి కూడా ఏమి ఈక లేక తోక ముడుచుకొని పారిపోయారు. కమ్యూనిజం కూడా ఈ ఒక్క దేశాన్ని మారిస్తే మొత్తం ప్రపంచం ఎర్రమయమైపోతుందని కలలుగనేది. ఇలా అన్ని మతాల్లోని మేధావులు మూర్ఖులు ఇక్కడికి వచ్చి సామదాన భేద దండోపాయాలు ఉపయోగించడం మొదలుపెట్టారు. మూర్ఖుడికి బురద అంటితే పోయి కాళ్ళు కడుక్కుంటాడు. కొంచెం ఎక్స్ట్రా తెలివి ఉన్నవాడికి ఆ 3 మతాల బురద అంటిస్తే ఒళ్ళంతా పూసుకొని పరీక్షిస్తాడు. తర్వాత అది అలవాటైపోయినట్టు ఆనందిస్తాడు. హిందుత్వాన్ని సనాతనాన్ని చూసి ఓసోస్ ఇంతే కదా, అమాయకంగా ఒక రాయినో మొక్కనో మొక్కేవాడిని ఎంతసేపట్లో బయటికి గుంజొచ్చు, క్షణాల్లో పన్నని ప్రయత్నం మొదలు పెడతాడు. ఇక ఈ ముగ్గురిది అదే పని. మొక్కే కదా అని పీకేద్దామని ట్రయల్స్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఒక్కొక్కడు ఒక్కో చోట నుండి పీకడం మొదలు పెడితే ఒకడు వాళ్ళ మహాగ్రంథాలు చదివిస్తే సరిపోతుందని చూశాడు. వాడికి ముత్తాతలు ఇక్కడ ఉండేసరికి కళ్ళు తేలేశాడు. వాళ్ళు పరిచయం చేసిన దేవుళ్ళు మనకు ముక్కోటిలో ఎక్కడో మూల కనబడేసరికి నీళ్లు నమలడం మొదలుపెట్టారు. ఇది పని కాదని, విగ్రహాలు పడగొట్టేస్తే పని అయిపోతుందని కొందరు బయలుదేరారు. గుళ్ళు గోపురాలు తీసేస్తే గొడవ వదిలిపోతుందని మరికొందరు అనుకున్నారు. అధికారంలోకి వస్తే పీడిస్తే చివరికి లక్షల మందిని అంతం చేస్తే సరిపోతుందని భావించారు, చేశారు కూడా. మరో పక్క మీ సనాతనంలో గుళ్ళు గోపురాలు విగ్రహ పూజలు లేవు తెలుసా అంటాడు ఒకడు. అసలు వేదాలే ఉట్టివంటాడు మరొకడు. చరిత్ర అంటే మాదే అని బయలుదేరతాడు ఇంకొకడు. చదువు ఇలా చదవాలి, మీదంతా ట్రాష్ అంటూ కథలు చెప్పడం మొదలు పెడతాడు మరొకడు. అసలు మీరు ఈ ప్రాంతానికి చెందినవారు కాదు, ఎక్కడి నుంచో వచ్చారు అని అంటాడు మరొకడు. అన్ని తవ్వకాలు తవ్వేసి లేని కులాన్ని కనిపెట్టారు, దాన్ని అంటగట్టారు. ఉన్నోడు లేనోడు అన్నాడు. వేదబాహ్యులు నాస్తికుడు అంటూ దొరికిందల్లా చెప్పడం మొదలుపెట్టారు. అలా వేల లక్షల విశ్వ ప్రయత్నాలు చేసి ఇప్పటికీ చేస్తూ అది అంతం అర్థం కాక అలసిపోయి మళ్ళీ హింసకు దిగడం ప్రారంభించారు. చరిత్ర తవ్వితే వాడికే తల తిరుగుతుంది. వాడు చెప్పింది వాడే ఖండించుకొని తల ముడుచుకొని స్నానాలు చేయాలి. పోనీ వాడికి తెలిసిన సైన్స్ మొత్తం వాడి దీన్ని తునాతునకలు చేశామని అనుకుంటే వాడు కన్ఫ్యూజన్లో పడి గింగిరాయిలు తిరుగుతాడు. ఏతవాత చెప్పేది ఏంటంటే ఈ సనాతన హిందూ వ్యవహారాన్ని తెలుసుకోవడానికి, ఛేదించడానికి నీ ఆయుధం, నీ మతం, నీ సైన్స్, నీ బుర్ర ఇవేవి సరిపోవు. చివరికి అదేమైనా చేయాలని చూస్తే పిచ్చోడివైపోతావు. తస్మత్ జాగ్రత్త. దీన్ని అర్థం చేసుకోవడం ఒక్కడికే సాధ్యం. అది సామాన్యమైన సాధారణ సనాతన హిందూకే. అది తెలుసుకో. అతనికి ఒక్కటే తెలుసు, ధర్మం. ఏది ధర్మమో ఏది అధర్మమో దీనికి సమానమైన పదమే ఏ ఇతర భాషల్లోనూ మతంలోనూ లేదు. తనను తాను సనాతనుడని హిందూని అని భావించిన మరుక్షణం మూలాలకు కనెక్ట్ అయిపోతాడు. అంత సింపుల్. మతం మార్చడానికి మార్చడానికి నీకు శతాబ్దాలు పడితే హిందూ అన్న ఒక్క పదం చాలు వాడిని మెయిన్ స్ట్రీమ్లో మళ్ళీ కలిపేసుకోవడానికి. అలా ఇక్కడి మనిషిని తనను తాను హిందూ అనుకోకుండా చేయడమే నీ పనిగా పెట్టుకున్నావని కూడా తెలుసు. దురదృష్టవంతుడివి. వైరి భక్తిని, నింద స్తూతిని కూడా అంగీకరించే సిస్టంలో ఉన్నావు. ఈ మట్టికి, ఈ భూమికి, ఈ దేశానికి, ఈ ధర్మానికి ఉన్న పవర్ అంతా ఈ సూక్ష్మంలోనే ఉంది. మూర్ఖులు రోజు ఓడిపోవడానికి యుద్ధం ఎందుకు చేస్తారో తెలివి తక్కువ కాకపోతే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు చేసే సహాయంతోనే రోజు ఈ ఛానల్ నడుస్తుంది. ప్లీజ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 4 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.